ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారం 40వ శ్లోకం. నేహాభిక్రమానాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోపయాత్. ఈ ప్రయత్నమున నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతి కూడా మానవుని మహత్తరమైన భయం నుండి రక్షిస్తుంది. కృష్ణ చైతన్యంతో కర్మ చేయుట లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మ చేయుట అనేది మహోన్నత దివ్య కార్యము. అట్టి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అది నిరాటంకముగా కొనసాగును. అంతేకాకుండా అట్టి స్వల్పయత్నము ఏ స్థితిలోనూ నశించదు. భౌతిక పరిధిలో ఆరంభమయ్యే ఏ కర్మనైనను పూర్తి చేయవలసి ఉంటది. లేనిచో ఆ ప్రయత్నమంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యములో ఆరంభమైన ఏ కార్యమైనను పూర్తి చేయబడినప్పటికీ అది శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటది. కనుక కృష్ణ చైతన్యంలో చేయబడు అట్టి కర్మ పూర్తి అవ్వకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్యంలో 1% పూర్తి అయిన కర్మ కూడా శాశ్వత ఫలమునే ఇచ్చును. అనగా అది తర్వాత 2% నుండి ఆరంభమగును. కానీ భౌతిక కర్మలో 100% సఫలత పొందనిదే లాభము చేకూరదు. అజామిలుడు కృష్ణ చైతన్యంలో తన ధర్మమును స్వల్పముగా నిర్వర్తించినను భగవంతుని అనుగ్రహంతో అతడు చివరికి 100% ఫలితాన్ని సాధించాడు. శ్రీమద్ భాగవతం 1:5-17లో ఈ విషయముకు సంబంధించి ఒక చక్కని శ్లోకము ఈ విధంగా ఉన్నది. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భుజన్న పక్కోదపతేత్తతో యది యత్ర క్వా వా భద్రమబుధముష్య కిం కో వార్ధ ఆప్తో భజతం స్వధర్మతాః. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యంలో కర్మలను నిర్వర్తిస్తూ తన కర్మలను పూర్తి చేయక పతనమైనచో అతనికి ఏ విధమైన నష్టము కలగను. మరియు లౌకిక కర్మలను పరిపూర్ణంగా నిర్వహించు వ్యక్తి పొందు లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమునే ఎట్లు చెబుతూ ఉంటారు. ఒకరు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో లాభమేమిటి? భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహంతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యంలో చేయబడు కర్మలు దేహ త్యాగానంతరం కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యం వైపుకే మరలించును. తర్వాతి జన్మలో అతడు కనీసం ఉత్తమ సంస్కారం కలిగిన బ్రాహ్మణుల గృహంలోనో లేక సంపన్నుల గృహంలో జన్మించును. అవకాశమును తప్పక తిరిగి పొందును. అట్టి జన్మ మానవునకు మరింత అధిక పురోగతిని సాధించుటకు అవకాశమును కలిగిస్తుంది. అదే కృష్ణ చైతన్యంతో చేయబడిన కర్మ యొక్క అద్వితీయ గుణలక్షణము. వ్యవసాయాత్మిక బుద్ధిరేకా కురునందన బహుశాఖాహ్యనంతాచ బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గంలోని వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒక్కటే లక్ష్యంను కలిగి ఉంటారు. ఓ కురునందన, స్థిర నిశ్చయం లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉండును. కృష్ణ చైతన్యం ద్వారా జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితికి చేరుకోగలమనే మానవుని యొక్క దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధిగా పిలువబడుతుంది. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల 22:62 ఈ విధంగా చెప్తుంది. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయం కృష్ణే భక్తి కోయిలే సర్వకర్మ కృత హోయ్. శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఏదైనా విషయంలో దృఢ విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములలో నెలకొనినప్పుడు వంశాచారములకు గాని సంఘాచారములకు గాని
దేశాచారములకు గాని లోబడి కర్మ చేయనవసరము లేదు. కామ్య కర్మలనేవి మానవుని గత జన్మలోని మంచి చెడు ఫలితములను అనుసరించి చేయబడినటివి. హృదయములో కృష్ణ చైతన్యము జాగృతమైన వ్యక్తి తన కార్యములలో సత్ఫలితముల కొరకై ప్రయత్నించనవసరము లేదు. అతడు కృష్ణ చైతన్యములో నెలకొనినప్పుడు సమస్త కర్మలు గుణాతీత స్థితికి చేరుకుంటాయి. అవి మంచి చెడు అను ద్వంద్వములచే ప్రభావితం అవ్వకపోవటయే అందుకు కారణం. భౌతిక జీవిత భావనను పూర్తిగా విడిచిపెట్టుటయో కృష్ణ చైతన్యపు పరిపూర్ణత్వపు స్థితి. కృష్ణ చైతన్యంలో క్రమమైన పురోగతి ద్వారా ఈ స్థితి సహజంగానే వస్తుంది. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిరమైన ఉద్దేశము అతని జ్ఞానము పైననే ఆధారపడి ఉంటుంది. వాసుదేవాః సర్వమితి స మహాత్మ సుదర్లభః అనగా సమస్త వ్యక్త కారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూల కారణమని పూర్తిగా ఎరుగు కృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదు. వృక్షములకు నీరందించడం ద్వారా ఒకరు సహజముగానే దాని ఆకులకు కొమ్మలకు కూడా నీరు అందించినట్లు అవుతుంది. అట్లే కృష్ణ చైతన్యంలో కర్మ చేయడం ద్వారా ఒకరు తనకు, తన కుటుంబమునకు, సంఘముకు, దేశముకు, మానవాళికి, సమస్తముకు సర్వోన్నత సేవ చేసిన వాడగును. మానవ కార్యకలాపాల ద్వారా శ్రీకృష్ణుడు తృప్తి చెందినచో ప్రతి ఒక్కరూ తృప్తి చెందగలరు. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశంలో చక్కగా అభ్యసించబడుతుంది. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు శిష్యుని స్వభావం ఎరిగి కృష్ణ చైతన్యంలో వర్తించున్నట్లుగా అతడిని నిర్దేశించును. కృష్ణ చైతన్యమును పూర్తిగా ఎరుగుటకు ఒకరు స్థిర చిత్తముతో వర్తిస్తూ శ్రీకృష్ణుని ప్రతినిధికి విధేయుడై ఉండవలను. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశమును జీవిత పరమ లక్ష్యముగా స్వీకరించవలను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ ప్రఖ్యాత ప్రార్థన అయిన గుర్వాష్టకములో ఇట్లు తెలిపిరి: యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతిః కుతోపి ధ్యాయన్ స్తువంస్తస్య యశస్త్రీస్తన్యం వందే గురోః శ్రీచరణారవిందం. ఆధ్యాత్మికాచార్యుడు తృప్తి చెందినచో దేవాది దేవుడు కూడా తృప్తి చెందుతాడు. ఆధ్యాత్మికాచార్యుని తృప్తిపరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడు అవకాశమే ఉండదు. కనుకనే రోజుకు 3 సార్లు నేను నా ఆధ్యాత్మికాచార్యుని కృప కొరకై ధ్యానించి ప్రార్థించి నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పిస్తాను. కానీ ఈ విధానమంతయు దేహాత్మ బుద్ధికి అతీతమైన ఆత్మ జ్ఞానముపై ఆధారపడి ఉంటుంది. అది కేవలము సిద్ధాంతపరమైనదే కాకుండా ఆచరించదగినది అయి కూడా ఉండవలను. అప్పుడు కామ్య కర్మలలో కనిపించు ఇంద్రియ భోగముకు అవకాశము ఉండదు. ఈ విధంగా స్థిర చిత్తము లేనివాడు వివిధ రకాల కామ్య కర్మల వైపుకు ఆకర్షించబడుతూ ఉంటాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చితాః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మ, అధికారం వంటి వాటిని పొందుట కొరకు వివిధ రకాలైన కామ్య కర్మలను ఉపదేశించు వేదములలోని మృదు మధురమైన వాక్కులచే అధికముగా ఆకర్షించబడతారు. ఇంద్రియ భోగమును మరియు సంపన్న జీవితమును కోరువారు దానికి మించినది మరొకటి లేదని చెప్తారు. సాధారణంగా జనులు మందమతులై ఉంటారు. అజ్ఞానము చేత వారు వేదములోని కర్మకాండ విభాగంలోని కామ్య కర్మల పట్ల అధికముగా ఆసక్తిని పొందుదురు.
మదిర మగువ భౌతిక వైభవములు పుష్కలముగా లభించు స్వర్గలోకములోని సుఖ జీవితమును అనుభవించుటకు కావాల్సిన ఇంద్రియ భోగ కార్యముల కంటేను మరేది వారికి అవసరం లేదు. అట్టి స్వర్గలోక ప్రాప్తికి అనేక రకములైన యజ్ఞములు వేదములలో ప్రతిపాదించబడను. నిజానికి స్వర్గలోక ప్రాప్తిని కోరుకుని వారెవరైనను అట్టి యజ్ఞములను తప్పక ఆచరించి తీరవలెనని చెప్పబడ్డది. కానీ అల్పజ్ఞులు అదే వేద విజ్ఞానపు సంపూర్ణ ఉద్దేశమని భావించుదురు. అట్టి అనుభవశూన్య జనులకు కృష్ణ చైతన్యముకు సంబంధించిన నిశ్చిత కర్మలలో నెలకొనుట ఎంతో కష్టం. అజ్ఞానులు వృక్షపు పుష్పముల పట్ల ఆకర్షణ చేత కలుగు ఫలితముల పరిణామములను ఎరుగక వాటి పట్ల ఆసక్తులైనట్లుగా అల్పజ్ఞులు అట్టి స్వర్గ సంపదలకు అక్కడి ఇంద్రియ భోగములకు ఆకర్షించబడుదురు. వేదములలోని కర్మకాండ విభాగంలో ఇట్లు తెలుపబడెను. అపామా సోమమృత అపుమా, మేము సోమరసమును త్రాగి అమరత్వమును పొందితిమి. మరియు అక్షయం హ వై చాతుర్మాస్య యాజినః సుకృతం భవతి. చాతుర్మాస్య వ్రతమును పాటించు వారెవ్వరైనను అక్షయ సుకృతమును పొందగలరు. అనగా చాతుర్మాస్య వ్రతమును పాటించు వారెవ్వరైనను సోమరసమును త్రాగి అమృత తత్వమును మరియు ఆనందమును పొందుటకు అర్హులగును. ఈ భౌతిక జగత్తులోని ఇంద్రియ భోగములను అనుభవించుటకు కావలసిన శక్తిని యోగ్యతను సాధించుట కొరకై సోమరసమును త్రాగేందుకు కొందరు ఆరాటపడుతుంటారు. అటువంటి వ్యక్తులు భౌతిక బంధ విముక్తి పట్ల శ్రద్ధను కనపరచక కేవలం ఆర్భాటంతో కూడిన వైదిక యజ్ఞముల పట్లనే అధికంగా ఆకర్షించబడతారు. సాధారణంగా భోగ లాలసులైన అట్టి వ్యక్తులు స్వర్గ సుఖములను తప్ప వేరే దానిని వాంఛించరు. స్వర్గములో నందనకానన అనే ఉద్యానవనములు కలవు. అంతేకాకుండా అక్కడ అందమైన స్త్రీలు మరియు కోరినంత సోమరసము లభించునని కూడా తెలుపబడ్డది. అట్టి దేహ సుఖములనేవి నిస్సందేహముగా ఇంద్రియములకు సంబంధించినవి. కనుకనే భౌతిక జగత్తుకు అధిపతులమని భావించు వారెందరో అట్టి భౌతికమైన తాత్కాలిక సుఖముల పట్లనే అధికముగా ఆసక్తులై ఉంటారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాదౌ న విధీయతే. భౌతిక భోగములలోను భౌతిక ఐశ్వర్యములలోనూ అధికంగా ఆసక్తులై అట్టి వాటిచే మోహితులయ్యే వారి మనస్సున భగవానుని భక్తియుక్త సేవ పట్ల స్థిరమైన నిశ్చయము కలగదు. సమాధి అనగా స్థిరమైన చిత్తము. వైదిక నిఘంటువు నిరుక్తి ఇట్లు చెప్తున్నది. సమ్యగాదీయతేస్మిన్ ఆత్మతత్వ యదాత్మ్యం. ఆత్మావగాహన విషయంలో మనస్సు స్థిరముగా నెలకొనినచో అది సమాధి స్థితమగను. భౌతిక ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తులైన వారికి అట్టి తాత్కాలిక విషయముల పట్ల మోహితులయ్యే వ్యక్తులకు ఎన్నడూనూ సమాధి సాధ్యపడదు. అట్టి వారందరూ దాదాపు భౌతిక శక్తిచే శిక్షించబడినట్టి వారే అవుతారు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమి ఆత్మవాన్. వేదములు ప్రధానముగా ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన విషయములనే చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. సకల సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి యోగ క్షేమములనే సకల చింతల నుండి విడివడి ఆత్మనిష్ఠుడవు కమ్ము. భౌతిక కార్యములన్నీ ప్రకృతి త్రిగుణములతో కూడిన కర్మలతోనూ మరియు కర్మ ఫలములతోనూ కూడి ఉంటాయి. అవి భౌతిక జగత్తులో బంధములను కలిగించు కామ్య ఫలములను పొందుటకే ఉద్దేశించబడెను. వేదముల సామాన్య మానవులను
వేదములు సామాన్య మానవులను ఇంద్రియ భోగస్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి క్రమముగా ఉద్ధరించుట కొరకై ఉపయోగపడు సకామ కర్మలను అధికముగా ఆదేశించెను. శ్రీకృష్ణ భగవానునికి మిత్రునిగా మరియు శిష్యునిగా అర్జునుడు వేదాంత తత్వపు ఆధ్యాత్మిక స్థితికి ఎదగమని ఇక్కడ ఆదేశించబడెను. బ్రహ్మ జిజ్ఞాస లేక పరబ్రహ్మమును గురించిన ప్రశ్నలే ఆ వేదాంత తత్వారంభంలోని అంశము. భౌతిక జగత్తులోని జీవులందరూ మనుగడ కొరకై తీవ్రంగా సంఘర్షణ చేస్తూ ఉంటారు. భగవానుడు అట్టి వారి కొరకు భౌతిక జగత్తును సృష్టించి పిమ్మట ఆ భౌతిక బంధముల నుండి విడివడి జీవించుట ఎట్లో కూడా ఉపదేశించు వైదిక జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇంద్రియ భోగ కర్మలనగా కర్మకాండతో కూడిన విభాగము ముగిసినంతనే ఉపనిషత్తుల రూపంలో ఆధ్యాత్మిక అనుభూతిని సాధించుటకు అవకాశము కనిపించబడెను. పంచమ వేదమైన మహాభారతంలో భగవద్గీత భాగమైనట్లుగానే ఉపనిషత్తులు కూడా వివిధ వేద విభాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జీవితారంభమును సూచిస్తాయి. భౌతిక దేహము ఉన్నంత కాలము భౌతిక కర్మలు మరియు త్రిగుణములకు సంబంధించిన ఫలితములు కూడా తప్పవు. కనుక ఒకరు సుఖదుఖములు శీతోష్ణములు వంటి ద్వంద్వములను సహించుటను అభ్యసించవలను. అట్టి ద్వంద్వములను సహిస్తూ ఒకరు లాభనష్టముల చింతల నుండి విముక్తి సాధించవలను. శ్రీకృష్ణుని సత్సంకల్పం పైన పూర్తిగా ఆధారపడినప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక స్థితి సిద్ధించగలదు. యావానర్ధ ఉదాపానే సర్వదా సంభృతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న నూతి ద్వారా కలిగే సమస్త ప్రయోజనములు పెద్ద జలాశయంతో వెంటనే సిద్ధించును. అట్లే వేదముల సమస్త ప్రయోజనములు వాటి అంతరార్థం నెరిగిన వానికి సిద్ధించును. వైదిక సాహిత్యంలోని కర్మకాండ విభాగంలో పేర్కొనబడిన యజ్ఞములు మరియు కర్మలని క్రమంగా ఆత్మానుభూతి వృద్ధిని ప్రోత్సహించడం కొరకే నిర్దేశించబడదు. ఆత్మానుభూతి యొక్క ఉద్దేశము భగవద్గీత 15:15లో స్పష్టంగా తెలుపబడ్డాయి. సమస్తముకు ఆదికారుడైన శ్రీకృష్ణ భగవాను ఎరుగుటే వేదాధ్యయమును గల ముఖ్యోద్దేశముగా అక్కడ వివరించబడెను. అనగా శ్రీకృష్ణుని మరియు అతనితో జీవునికి గల నిత్య సంబంధమును అవగాహన చేసుకుంటే ఆత్మానుభూతి. శ్రీకృష్ణ భగవానితో జీవులకు గల సంబంధం కూడా భగవద్గీత 15:7లో వివరించబడ్డది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే కనుక వ్యక్తిగత జీవుడు కృష్ణ చైతన్యమును జాగృతపరచుకున్నటే వేద విజ్ఞానపు మహోన్నత పరిపూర్ణత్వోపస్థితి. శ్రీమద్ భాగవతం 3:37-7లో ఈ విషయము ఈ విధంగా నిర్ధారించబడింది. అహోబత శ్వపచోతో గరీయాన్ యజ్ఞవగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహు సుస్నురార్య బ్రహ్మానుచర్నామ గృహంతి ఏతే. హే ప్రభు, నీ పవిత్ర నామ సంకీర్తనం చేయవాడు శునక మాంసమును తిను చండాలుని కుటుంబమున జన్మించినను అతడు అత్యున్నత ఆత్మానుభూతి స్థితిలో నెలకొని ఉండును. అట్టి వ్యక్తి వైదిక కర్మలన్నింటినీ అనగా అన్ని రకములైన యజ్ఞములను తపస్సులను ఆచరించిన వానితో సమానుడగుతాడు. అతడు సమస్త పుణ్యతీర్థములలో స్నానం ఆచరించినట్టు వానితో వైదిక గ్రంథములను పలుమార్లు అధ్యయనం చేసినట్టు వానితో సమానుడగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబంలో ఉత్తమోత్తమునిగా పరిగణించబడును. కనుకనే ఒకడు కేవలం కర్మకాండల పట్లనే ఆసక్తుడు కాకుండా వేద ప్రయోజనము అవగాహన చేసుకునేలా వివేకవంతులు కావలను. అట్లే ఉన్నతమైన ఇంద్రియ భోగం కొరకై స్వర్గలోకాలను చేరవలనని కూడా అతడు ఆశించకూడదు. సామాన్య మానవునికి యుగంలో వైదిక కర్మకాండలలో విధించబడిన అన్ని నియమములను అనుసరించుట గాని వేదాంతమును ఉపనిషత్తులలోనూ లోతుగా అధ్యయనం చేయుట గాని సాధ్యపడదు. వేదముల ఉద్దేశములను సాధించుటకు ఎంతో కాలము, శక్తి, జ్ఞానము, వనుల వంటి సాధనములు అవసరమగును. అవన్నీ యుగములో మెక్కిలి హరుదు. కానీ పతిత పామురుడైన శ్రీ చైతన్య మహాప్రభు చేత ఆదేశించబడినట్టుగా భగవానుని పవిత్ర నామ సంకీర్తన ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనము సిద్ధించును. గొప్ప వేద విద్వాంసుడైన ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభువును ఇట్లు ప్రశ్నించాడు. మీరు వేదాంత సూత్రములను అధ్యయనం చేయుటకు బదులుగా
భావావేశుని వలె భగవన్నామాలను ఎందుకు కీర్తిస్తుంటరి? అందుకు మహాప్రభు తనను తన ఆధ్యాత్మికాచార్యుడు మూర్ఖినిగా భావించి శ్రీకృష్ణుని పవిత్ర నామమును కీర్తించమని ఆదేశించుట చేత తాను ఆ విధముగా కీర్తిస్తూ ఉన్మాదినైతినని సమాధానమిచ్చెను. ఈ కలియుగంలో జనులు అధిక భాగము వేద విజ్ఞానమును అవగాహన చేసుకొనగలిగేలా విద్యా పాఠవములలోని మూర్ఖులుగా ఉంటారు. పవిత్రమైన హరినామ కీర్తనను అపరాధములు లేకుండా చేయువారికి వేదాంత తత్వపు ముఖ్య ప్రయోజనము సిద్ధించును. వేద విజ్ఞానములో వేదాంతము చివరి అంశం. ఈ వేదాంత తత్వమును రచించిన వాడు మరియు ఎరిగినవాడు శ్రీకృష్ణ భగవానుడే. భగవానుని పవిత్ర నామ సంకీర్తనలో దివ్యానందమును అనుభవించు మహాత్ముడే అత్యున్నత వేదాంతి. ఇదే సమస్త వేద విజ్ఞానపు పరమోద్దేశం.